వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒకానొక సెన్సిటివ్ ఇష్యూ, అట్ ద సేమ్ టైం నాన్ సెన్స్ ఇష్యూ కూడా పబ్లిక్ ఒపీనియన్లో. బికాస్ కూటమి గెలిచిన తర్వాత రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ అక్కడ హర్ష వీణ అనేటువంటి ఒక యువతతోటి పరిచయం పెంచుకోవడం, సరే ఆ అమ్మాయి ఈయనకి ముందుగా పరిచయం కావడం, ఎమ్మెల్యే గారు నమస్కారం కంగ్రాచులేషన్స్ అంటూ మాట్లాడడం, ఇది ఆ కాన్స్పిరసీలో ఇద్దరికి మధ్య ఏం జరిగింది అనేటువంటిది, ఆమె చెప్పినటువంటి విషయాలు, దీనికి పొంతనలేని సమాధానాలు, మధ్యలో ఒక విలేకరి మీద దాడి, ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చేసరే దాంట్లో ఇద్దరి మధ్యలోనూ కూడా ఉన్నటువంటి వీడియోలు రికార్డింగ్, అది ట్రాప్ చేశారా లేదంటే ఇతనుకు ఉన్నటువంటి దురత్తోటి అక్కడికి వెళ్ళి ఇదైందా అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంత డీటెయిల్స్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం కేసు డీటెయిల్స్. సో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ వేసి మరి చర్యలు ఏం తీసుకున్నారు అనే దానికి ఇంకా ఎటువంటి సమాధానం లేదు. మరి అందులో ఏం జరిగింది అనే దాని మీద ఆ పక్కన అమ్మాయి ఏమో వీడియోలు రిలీజ్ చేస్తూ నేను ఇక దీక్ష కూర్చుంటా, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి ఇది అని చెప్పి మాట్లాడుతూ మొన్నటిదాకా హల్చల్ చేసింది. మళ్ళీ నిన్న సరికొత్తగా ముక్క రూపానందరెడ్డి దగ్గరికి వెళ్ళి స్పందన కార్యక్రమానికి అక్కడ అర్జీ ఇస్తూ కొత్తగా ఇంకొక కేసు పెడుతున్నాం, ఆల్రెడీ ఉన్నటువంటి కేసు కాదు, శ్రీధర్ మీద కొత్తగా ఇంకొక కేసు పెడుతున్నాము అని చెప్పి అక్కడికి ఆ పేపర్లు తీసుకుని వెళ్ళి ఆ పైన మీ ఇష్టం, మేమైతే కేసు పెడుతున్నాము చూసుకోండి మరి అని చెప్పి ఒక హెచ్చరికలాగా మాట్లాడి బయటకు వచ్చేసింది. అయిపోయింది ఇక్కడ వరకు. ఒకటైతే సాయంత్రానికి ఉన్నటువంటి అప్డేట్ చూసుకున్నప్పుడు అమరావతి బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇవాళ రేపు క్యాబినెట్ దగ్గరికి వెళ్తుంది, ఎల్లుండి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి గెజెట్లో సైన్ అవుతుంది అనే దాంట్లో చాలామంది ఆనందోత్సాహాల మధ్య రోడ్ల మీదకు వచ్చి ఎమ్మెల్యేలతో సైతం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలోనూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ప్రజల మధ్యలో సంబరాలు జరుపుకున్నారు అమరావతి రాజధానిని. ఇదే పని అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత తాతన్శెట్టి నాగేంద్ర, ఎమ్మెల్యే అరవ శ్రీధరు, ఇతర అనుచరులు వాళ్ళు కూడా అక్కడ చేస్తుంటే ఆ పక్కనే ఉన్నటువంటి పూల దుకాణం దగ్గరకో ఎక్కడికో ఈ అమ్మాయి వెళ్ళిన దగ్గర గొడవ అయింది. మరి ఈ అమ్మాయి ప్రొవోకేట్ చేసిందా లేదంటే వాళ్లే ముందుగా ఇది చేశారా ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో తెలియాలి. సో పోలీసులు అక్కడే ఉన్నారు, కానీ ఇక్కడ తాతన్శెట్టి నాగేంద్ర పోలీస్ చేతుల్లోంచి లాఠీ తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నించడం మాత్రం అది ఖచ్చితంగా తప్పిదం. అటువంటి చర్యలకు పాల్పడకూడదు. ఏదన్నా కేసు పెట్టింది కాబట్టి ఆ కేసుకి సంబంధించి న్యాయస్థానంలో చూసుకోవాలి, అందులోనూ అది అరవ శ్రీధర్ చూసుకోవాలి, తాతన్శెట్టి నాగేంద్ర చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ వీళ్ళ పేర్లన్నీ కూడా దీంట్లో ఏవైతే తిరుగుతూ వస్తున్నాయి. సో అక్కడ దాడి చేసిన తర్వాత ఆమె ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ లాగా పెట్టి ఇగో నా తమ్ముడు గోపి మీద నా మీద దాడి చేశారు, చంపేయడానికి చూశారు, ఇలా తిట్టారు అలా తిట్టారు అంటూ దానికి రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఇగో తిట్టారు, ఈ మాటలు తిట్టారు అని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే ఇమీడియట్గా ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది అక్కడ పెట్టొచ్చు, అందులో ఎటువంటి మొహమాటం లేదు, కులం పేరుతో ఇలా తిట్టారు అని చెప్పి. బట్ అవన్నీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇగో ఇలా అయిపోయింది అంటే అసలు వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి ఈ తొక్కలో పంచాయతీకి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి తొక్కలో పంచాయతీకి రాష్ట్రానికి ఏంటి సంబంధం? సో ఆ రోజు చేసినటువంటి డిమాండే పవన్ కళ్యాణ్ గారు దయచేసి, ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు, ఇది ఒక కేసు ఇక్కడ వచ్చింది కాబట్టి అరవ శ్రీధర్ని రాజీనామా అయినా చేయించేసేయండి, పార్టీ నుంచి సస్పెండ్ చేసేసేయండి. ఇదే వాళ్ళందరూ కోరుకుంటారు. ఈవెన్ జన సైనికులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు సార్ లేనిపోని తలకాయ నొప్పి నెత్తి మీద పెట్టుకున్నాం, మనకు ఆల్రెడీ ముందు నుంచి ఉన్న నాయకుల్ని కాదు అని ఎవడో చెప్పాడని చెప్పి తెచ్చి పెట్టుకుంటే ఇక్కడ ఇంత పెంట అవుతోంది, పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతోంది. కూటమి ప్రభుత్వానికి ఫస్ట్లో చూస్తేనేమో కోనేటి ఆదిమూలం అక్కడి నుంచి మొదలైంది. అసలు ఇలాంటి వాళ్ళందరికీ టిక్కెట్లు ఎందుకని ఆ మూమెంట్లో ఇచ్చారు? స్పర్ ఆఫ్ ద మూమెంట్ అని అంబటరాంబాబు అన్నారు సార్, అలాగా స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ వేడిలో ఎలాగైనా కూటమి గెలుస్తుంది అన్నటువంటి సంకేతాలన్నీ ప్రజల నుంచి ఉన్నాయి కాబట్టి పర్వాలేదులే మారారంటున్నారు కదా అని చెప్పి అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. చూస్తే ఇగో ఇలాంటి పనికి మాలిన పనుల్లో ఇరుక్కుంటూ కూటమి పరువు తీస్తున్నారు. రెండు పార్టీలకి డ్యామేజ్. సో ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని దయచేసి ఇప్పుడే, అదేమి ఎన్నికల రెఫరెండము ఇంకోటి కానీ కాదు, ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారో, లేదు ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే కులాన్ని అడ్డం పెట్టుకుంటాము, లేదు ఇది చేస్తాము అది చేస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటారో అందరినీ కూడా ఒకేసారి తీసేయండి. మహా అయితే 10 సీట్లు పోతాయా? ఆ 10 సీట్లు ఉప ఎన్నికలు వస్తాయా? ఖచ్చితంగా గెలుస్తారుగా కొత్తగా నించో పెట్టేటువంటి వాళ్ళు. ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న నమ్మకం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బాధ్యతాయుతంగా కూడా ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం మొరాలిటీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఇంకో 3 ఏళ్ళ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ ఎలక్షన్ టైంకి ఎలక్షన్ ఖర్చు ఇవన్నీ మళ్ళీ ప్రజల మీద భారం అని అనుకోవద్దు. ఇక్కడ విలువలు ముఖ్యం. అందువల్ల డెఫినెట్గా ప్రజల కోరిక మేరకు అరవ శ్రీధర్ని కానీ ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని కానీ మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళి బయట పెట్టేసేయండి. అవసరం లేదు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే మొన్న మధ్య చూసాం, ఏకంగా కోదండరామాలయానికి సంబంధించిన చైర్మన్ ఎక్కడో
ఆ దిక్కుమాలిన వీడియోలు బయటకు వచ్చాయి. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించడం ఇలాంటివి చేసుకుంటూ వెళ్తేనే కూటమి అనేటువంటి దానికి ప్రజలు ఇచ్చిన ఎందుకు ఇంత మ్యాండేట్ ఇచ్చి నించోబెట్టారు అనేటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది తప్ప ఇలాంటివన్నీ నెత్తి మీద వేసుకుంటూ వెళ్తే ఏమీ లేదు. అమాయకుడు అని చెప్పుకున్నా, ఆ అమ్మాయిది ఇదని చెప్పుకున్నా వాళ్ళిద్దరిదే తప్పు, వాళ్ళిద్దరిది 100% తప్పు. వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇది ప్రభుత్వానికి ఆపాదించడమో లేదంటే రాష్ట్ర ప్రజలకు ఆపాదించడం అనేది మూర్ఖత్వం. అది అసలు అవసరం లేనటువంటిది. చాలా చక్కగా అమరావతి గురించి, ఇంకో పక్కన నక్కపల్లి స్టీల్ ప్లాంట్ గురించి, ఇంకో పక్కన విశాఖ వస్తున్నటువంటి ఇండస్ట్రీస్, ఇంకా పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించి అన్నీ ఓ పక్కన పాజిటివ్గా వెళ్తూ, పోలవరం కూడా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిపోయింది, ఇక ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఒకటే మిగిలింది, దాన్ని కూడా చేసేస్తే 2027కి పోలవరం కూడా అయిపోతుంది. ఇలాంటి ప్రోగ్రెసివ్ విషయాల మీద డిస్కషన్ జరగాలి కానీ ఇలాంటి పనికి మాలిన సంత మీద కాదు. సో దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రైవేట్గా వాళ్ళు కొట్టుకు చేస్తారు, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంబంధం ఉండదు సార్. చాలా సగౌరవంగా, సభక్తికంగా చెప్తున్నటువంటిది ప్రజల తరఫున. చూద్దాం మరి ఈ విజ్ఞప్తి వారికి చేరి వారి నిర్ణయాలు తీసుకుంటారా ఏంటి అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.